హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హోప్ మీ అందరూ నా లాస్ట్ వ్లాగ్ చూసారనుకుంటున్నాను. సో చూస్తే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది మేము ఏ కార్ బుక్ చేసామని. సో మేమైతే మహీంద్రా XUV 3XO కార్ అయితే బుక్ చేసాము. అంటే బుక్ చేసిన ఆల్మోస్ట్ 1 monthకి మాకు డెలివరీ ఇస్తామని చెప్పారు. సో ఇంకా డెలివరీ డే వచ్చేసింది. మేము కారు తీసుకుంది వచ్చేసి June 12th ఫాదర్స్ డే అనమాట. సో మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది డేట్. సో ఇంకా ఆ రోజు అందరం రెడీ అయిపోయి మార్నింగ్ 10 కంతా షోరూమ్కి వెళ్దాము. సో 11 o'clockకి టెంపుల్కి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాము. బికాస్ టెంపుల్ 11:30కి క్లోజ్. సో అందుకని మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. అండ్ మేము తీసుకున్న షోరూమ్ వచ్చేసి ఇందిరానగర్లో ఉన్న మహీంద్రా షోరూమ్ బెంగళూరులో. సో యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ కార్ కదా. సో మేమందరం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ అవర్ డ్రీమ్ కేమ్ టు మూమెంట్ అనమాట. సో చాలా హ్యాపీ ఉన్నాము. అండ్ ఉదయ్ వాళ్ళ బ్రదర్ సతీష్ కూడా వచ్చారు. సో ఈ స్పెషల్ మూమెంట్ కోసం మా అవుట్ఫిట్స్ కూడా స్పెషల్గా ఉండాలని చెప్పి ఒక 1 month ముందే ప్లాన్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను వేసుకున్న మెరూన్ చుడీదార్ సెట్ వచ్చేసి నేను ఇన్స్టాలో ఫతీస్ డిజైనర్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో వాళ్ళ పేజ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ డ్రెస్లో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మా దైవిక్ గారి డ్రెస్ చాలా స్పెషల్ అనమాట ఇక్కడ మెయిన్గా. సో ఉదయ్ వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకున్నారు కదా. సో దైవిక్కి డాడీతో కాంబోలా చేయాలని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. బట్ వీడికి ప్లెయిన్ వైట్ కాకుండా దాని మీద కార్ ప్రింట్ వస్తే సో ఈ అకేషన్కి ఎగ్జాక్ట్గా సూట్ అవుతుందని చెప్పి చాలా సెర్చ్ చేశాను అనమాట. సో ఫైనల్గా నాకైతే దొరికేసింది. అండ్ ఈ షర్ట్ లింక్ కూడా పాసిబుల్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో చెక్అవుట్ చేసేయండి అక్కడ. అండ్ సో ఇది వచ్చేసి మా అవుట్ఫిట్స్. అండ్ మా ముగ్గురి అవుట్ఫిట్స్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మన కార్ ఏది? మన కారు ఇదా అదా? ఏదిరా మన కారు? సతీష్ ఇద్దాల వల్ల మ్యాచింగ్ కారా? నీ షర్ట్ మీద మహీంద్రా ఎక్కడ? సో ఆ రోజు సేమ్ డే మా కార్ 3XO అండ్ ఇంకొక SUV 700 కూడా డెలివరీ ఉంది. సో ఫస్ట్ మా కార్ అయితే పెట్టేస్తున్నారనమాట. సో వెళ్ళగానే ఇంకా ఆల్రెడీ వాళ్ళు క్లాత్ వేసేసి ఉన్నారు. ఇంకా దాన్ని ఒకసారి ఓపెన్ చేపించి క్లీన్ చేశారా లేదా ఇంకా అదర్ థింగ్స్ అన్నీ ఉదయం చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా దైవిక్ అయితే షోరూమ్ అంతా తిరిగేస్తూ ఉన్నాడు అనమాట. సో అందరం కలిసి ఫస్ట్ అయితే కార్ మీద క్లాత్ అయితే తీసేసాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ హ్యాపీ మూమెంట్. You always leave when you can't feel. You tell me to leave you alone, but I can't stay away. I should let you go, but there's something telling me now. I know I should అందరు బ్యాక్ పూల్ మాల కట్టినా. రెడ్ బాగుందా బ్లూ బాగుందా? బ్లూకి అబ్బాయిలు ఎప్పుడు బ్లూవే. నీకు సతీష్ బ్లూ నచ్చి రెడ్ నచ్చి. సో కార్ మీద క్లాత్ అయితే తీసేసాము. అండ్ ఇదొక ప్రీషియస్ మూమెంట్ అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు పూలమాల కడుతూ ఉన్నారు. ఇంకా మేము అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాలి కదా. సో అందుకని మేమే తీసుకెళ్ళాము. సో దాన్ని కడుతున్నారనమాట. ఈ కార్ వచ్చేసి మహీంద్రా XUV 3XO. సో ఇది వచ్చి మేము తీసుకున్న మోడల్ AX5L. సో నా లాస్ట్ వ్లాగ్ చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి మోడల్ నేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మేము తీసుకున్న వచ్చేసి ఈ బ్లూ కలర్ అనమాట. సో మేము ఫస్ట్ బ్లాక్ తీసుకోవాలనుకున్నాం. బట్ ఫస్ట్ కార్ బ్లాక్ వద్దని చెప్పి నెక్స్ట్ బ్లూ తీసుకున్నాము. అండ్ ఈ కార్లో మనకి సన్ రూఫ్ ఉంటుంది, 360-degree కెమెరా ఉంటుంది, అండ్ అడాస్ ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ బడ్జెట్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉండటం వల్ల సో మేము ఇది ప్రిఫర్ చేసాము. అండ్ ఇది మా ఫస్ట్ కారు అండ్ కొత్తగా డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇది బెస్ట్ చాయిస్ అనిపించింది. అండ్ ఉదయ్ అయితే ఇక్కడ పేపర్ వర్క్ అంతా చేస్తూ ఆ రోజు మంచి టైంలోనే సైన్ చేసేస్తే అయిపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్గా పేపర్ వర్క్ అయితే చేసేస్తున్నాము.
ಪಿಡೆ ಆಗಿರೋದು ಕೊಡೋ ಮುಂಚೆ ಗಾಡಿ ನಿಮಗೆ ಪಿಡೆಯಲ್ಲಿ ಅದು అండ్ మహీంద్రా షోరూమ్ వాళ్ళైతే మా కోసం ఒక స్మాల్ కేక్ కటింగ్ ప్లాన్ చేశారు అండ్ చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యా అండ్ ఇక్కడ మా ఫస్ట్ కార్ కదా, సో ఉదయ్కి కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ వాళ్ళైతే అన్ని దైవిక ఇస్తున్నారు. ఇక్కడ షోరూమ్ వాళ్ళు ఫస్ట్ కార్ కీస్ ని దైవిక్ చేతికి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. ఇంకా వాడు అది వాడి కార్ లా ఫీల్ అయిపోయి ఇంకా కీస్ ఉదయ్కి అస్సలు ఇవ్వట్లేదు. సో ఎవ్రీ టైం కార్ కీస్ ఇవ్వమంటే ఫైట్ చేస్తున్నాడు అనమాట. మై కార్ అని చెప్పి. సో ఇంకా ఉదయ్ని ఫస్ట్ టైం కార్ ఆన్ చేసి కొంచెం మూవ్ చేయమని చెప్పారు. ఉదయ్ కూడా రీసెంట్ గానే డ్రైవింగ్ నేర్చుకోవటం ఎక్స్పీరియన్స్ ఏం లేదనమాట. బట్ బెటర్ గానే డ్రైవ్ చేస్తున్నారు. సో ఇంకా మేము కాన్ఫిడెంట్ గానే కూర్చున్నాము కార్. గైస్ మీకు ఈ కార్ నచ్చిందా, కలర్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమందరం ఇంకా కూర్చుంటున్నాము. అండ్ దైవిక్ గాడు నేను ఫైటింగ్ అనమాట. ఫ్రంట్ సీట్లో కూర్చోవాలని చెప్పి వాడైతే నన్ను ఇంకా బ్యాక్ సీట్లో కూర్చోమ్మా నేను ఫ్రంట్లో కూర్చుంటా అని చెప్పేస్తున్నాడు. సో ఒక్కసారైనా ఫ్రంట్ కూర్చుంటారా ప్లీజ్ రా అని ఇంకా కూర్చున్నా అనమాట. అడ్జస్ట్ అయ్యాడు. కానీ నెక్స్ట్ డే నుంచి నేను బ్యాక్ సీటు, మా దైవిక్ ఫ్రంట్ సీట్ అనమాట. అస్సలు అలో చేయట్లేదు నన్ను. I should let you be, but I keep on thinking of you and me, thinking of you and me, but I keep on thinking of you and me, thinking of you and me, but there's something
సాంగ్స్ నాని అప్పుడే కార్ ఎక్కాడు అప్పుడే సాంగ్స్ అంట. నాని కూర్చో, ఫస్ట్ రైడ్ ఇన్ అవర్ ఫస్ట్ కార్. సో మేము ఇంకా డైరెక్ట్ షోరూమ్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో టెంపుల్ వచ్చేసి 11:30కి క్లోజ్. మేము షోరూమ్ దగ్గర స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 11:20 అయిపోయింది అనమాట. సో రీచ్ అవుతామా లేదా అని కొంచెం టెన్షన్గా ఉండింది. సో మేము చూస్ చేసుకున్న టెంపుల్ వచ్చి తిప్పసాంధ్రాలో ఉంటుందన్నమాట. సో అక్కడ ఎక్కువగా కార్ పూజలు చేస్తూ ఉండడం చూసాము. ఇక్కడ ఫస్ట్ రైడ్ అయితే చాలా స్మూత్ గా జరుగుతుంది గైస్. అండ్ ఇలా సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని వెళ్తుంటే ఫీలింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ 7L మోడల్లో మనకి ఫుల్ పెనోరమిక్ సన్ రూఫ్ ఉంటుంది కదా, అదైతే ఇంకా చాలా బాగుంటుంది. బట్ మనం సిటీలో ఈ సన్ రూఫ్ ఫుల్ గా ఓపెన్ చేసి నిలబడలేము. సో జస్ట్ అలా ఓపెన్ చేసుకుంటే ఫీలింగ్ బాగుందన్నమాట. సో ఇంకా మేము పూజకు వెళ్ళాలి కదా, బట్ ఇక్కడ టైం సరిపోలేదన్నమాట. మేము 10 minutes లో టెంపుల్ అయితే రీచ్ అవ్వలేకపోయాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే నేను చెప్పిన టెంపుల్. సో అది ఎగ్జాక్ట్గా 11:30కి క్లోజ్ చేసేసారు. ఇంకా మేము ఏం చేయలేక ఈవినింగ్ వెళ్ళి పూజ చేయించుకుందాం అనుకుంటున్నాము. అండ్ మా ఫస్ట్ రైడ్ అయితే చాలా సాఫ్ట్గా జరుగుతుంది. అండ్ ఉదయ్ కూడా డ్రైవింగ్ చాలా బాగా చేశారనమాట. సో ఇంకా పూజ ఈవినింగ్ చేపిద్దామని చెప్పి ఇంకా పెట్రోల్ ఫుల్ చేపిస్తున్నాము. అండ్ మాకు షోరూమ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అవి ఉన్నాయి కదా, అవి నేను డిక్కీలో పెట్టానమాట. సో దైవిక్ వాడు వేసి వాళ్ళ బాబాయ్ని ఓపెన్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. సరే ఒక 2 గిఫ్ట్స్ ఓపెన్ చేయమని చెప్పాను. సో ఒకటేమో గణేష్ ఐడల్ ఇచ్చున్నారు, అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెషనర్ ఇచ్చారనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ గణేష్ కూడా చాలా క్యూట్గా ఉంది ఈ ఐడల్ అయితే. అండ్ ఇంకా పూజ ఈవినింగ్ చేయించుకుందామని చెప్పి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. అండ్ మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే మీకు ఆల్రెడీ మా నైబర్స్ ఫ్రెండ్స్ అందరూ పరిచయం ఉండుంటారు. సో రాధిక వాళ్ళ ఫ్యామిలీ అండ్ అర్పిత వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళని రమ్మని చెప్పామన్నమాట. సో వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు. అసలు కార్ ఫస్ట్ టైం కదా చూడటం. అంటే ఇక్కడ మా దైవిక్ చూడండి మంకీలా చెట్టు ఎక్కేశాడు. సో ఒక 10 minutes అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఒక స్మాల్ సెలబ్రేషన్ లాగా స్వీట్ బాక్సెస్ అయితే తీసుకెళ్ళాము. సో June 12th ఫాదర్స్ డే ఒక మంచి మెమరబుల్ డే అనమాట. అండ్ ఇక్కడ మా అర్పిత వాళ్ళ డాటర్ గౌరీ వచ్చేసింది కార్ చూడటానికి. పడిపోతావు. ఇదిగో స్టార్ట్ చేస్తే ఏడుస్తుంది. అది తీసుకు కొత్తగా దైవిక్ ఎక్కడ తీసుకెళ్తున్నావు? దైవిక్ ఎక్కడ తీసుకెళ్తున్నావు? వెళ్తున్నారు ఇద్దరు ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్ కార్లో వెళ్తున్నారా? June 12th ఫాదర్స్ డే రోజు మా మహీంద్రా XUV 3X ఫస్ట్ కార్ డెలివరీ అయితే ఇలా జరిగిందండి. సో మీతో కూడా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళు మాకు ఇచ్చిన ఈ గుడీస్ అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాము. ఒక 2 చాక్లెట్ బాక్సెస్ అయితే ఇచ్చారు. సో ఇంక మా దైవిక్ అన్ని ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాడనమాట. సో చాక్లెట్ బాక్స్ కాకుండా ఇంకా కొన్ని హ్యాంపర్స్ ఇచ్చారు. సో అన్నిటి మీద ఇలా కస్టమైజేషన్ చేశారు XUV 3X అని చెప్పి చాలా బాగా అనిపించింది ఇదంతా. సో ఈ
ఈ పెద్ద గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను ఎక్సైటింగ్ గా అసలు ఏముంటుందని చెప్పి. మహీంద్రా లోగో ప్రింట్ చేసిన సెరామిక్ వైట్ కలర్ కప్ ఒకటి ఇచ్చారు అండ్ క్లీనింగ్ క్లాత్ ఒకటి అండ్ కీ చైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి వచ్చేసి కార్ కి రిలేటెడ్ పేపర్స్ అన్ని పెట్టుకోను డాక్యుమెంట్ హోల్డర్ ఒకటి ఇచ్చారనమాట. సో చాలా బాగున్నాయి అండ్ నాకైతే మహీంద్రా వాళ్ళ లోగో అంటే చాలా ఇష్టం, చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ నాకు ఫస్ట్ ఫేవరెట్ కార్ వచ్చేసి BMW అంటే చాలా ఇష్టం అండ్ సెకండ్ వచ్చేసి మహీంద్రా వాళ్ళ కార్స్ అంటే చాలా ఇష్టం. సో మీ ఫేవరెట్ బ్రాండ్ అనేది కూడా నాకు మెన్షన్ చేయండి. అండ్ వాళ్ళు ఇచ్చిన ఈ లెదర్ డాక్యుమెంట్ హోల్డర్ ఇదే అనమాట. సో గిఫ్ట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. వీటితో పాటు నేను ఆల్రెడీ మీకు కార్లో చూపించాను కదా, గణేష్ ఐడల్ ఒకటి అండ్ కృష్ణర్ ఒకటి కూడా ఇచ్చారు. సో ఆల్మోస్ట్ టైం అక్కడే 2:30 అయిపోయింది. సో ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి అందరం కలిసి కార్కి పూజ చేయడానికి వెళ్ళాలి. సో ఇంకా ఇవన్నీ లోపల పెట్టేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసారంటే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యు మై నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్.